పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పేరా. ఈ దినాన్ని మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే క్రిస్మస్ మన అందరికీ ఎంతో సంతోషం కలిగించే మానవాళి జీవిత యొక్క రూపురేఖలు మారినటువంటి రోజు ఏంటంటే క్రిస్మస్. ఎందుకంటే పుట్టుక ద్వారానే మన జీవితంలో గొప్ప సంతోషం మనం అనిపిస్తున్నాం పేరా. ఆయన పుట్టుక ఎందుకు మనకు సంతోషం కలుగుతుంది అనేది వాక్యం ద్వారా తెలుసుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. అవి ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ రోజున నీ సన్నిధిలో మమ్మల్ని అందరం కూడా సమకూర్చిన నీ కొందనాలు. వాక్యం బిడ్డలందరూ కూడా మీరు సంతోషపరచబోతున్నారు, ఆనందపరచబోతున్నారు. కొంత సమయం వాక్యం ధ్యానం చేసుకుండగా మమ్మల్ని మరుగుపరిచి మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, దేవునికి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పిల్లరా. లూకా సువార్త 2వ అధ్యాయం మనం చూసినట్టయితే 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచిన. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత, భయపడకడు, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అని క్రీస్తు. గట్టికెళ్ళి చెప్తాం పిల్లరా. కనుక క్రిస్మస్ యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ దూతలు ఆ కాలంలో గొర్రెలు కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపుల దగ్గరికి వచ్చి అంటారు, ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని అంటారు. ఇది ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము, యేసునామం జరుగును గాక. ఎంతమంది కంటండి, సృష్టిలో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం. సాధారణంగా ఏదైనా పండగ అయితే పిల్లరా కొంతమందికే సంతోషం కలుగుతుంది. అది ఒక గ్రామానికో, ఒక పట్టణానికో, ఒక జిల్లాకో, రాష్ట్రానికో, ఒక దేశానికో ఆ సంతోషం కలిగిస్తుంది. కానీ ఆ సంతోషం కలిగిన వాళ్ళు అనుకుంటారు కారణం ఉన్నా లేకపోయినా. కానీ క్రిస్మస్ అనేది, క్రీస్తు పుట్టుక అనేది లోకల్ ప్రజలందరికీ కూడా ఆ సంతోషం ఆనందం కలిగిస్తుంది. ఈ లోకల్ ప్రపంచంలో ఎంత దేశాలు ఉన్నాయో, ఎన్ని ప్రజలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా దేవుడు ఈ క్రిస్మస్ ఏంటంటే మహా సంతోషం కలిగిస్తారు. ఎందుకు ఒకసారి చూద్దాం. ఎందుకు ప్రజలందరికీ మహా సంతోషం కలిగిస్తుంది అంటే పిల్లరా, మనం చూసినట్టయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం మీరు 21 చూసినట్టయితే 20 వచనం నుంచి, అతడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 20 వచనం, అతని సంగతుల గురించి ఆలోచించుండగా ఇదిగో ప్రభువు చేత స్వప్నంలో అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు యోసేపు, నీ భార్యను మరించేసుకుంటూ భయపడకము, ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగింది, ఆమె కుమారుని కను, తన ప్రజలను వారి పాపములను ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు పేరు పెట్టదు అని గట్టిగా చెప్పండి పిల్లరా. కనుక పిల్లరా ఎందుకు సంతోషం కలిగిస్తుంది అంటే ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. అక్కడ వాక్యం చెప్తుంది, ఆ యేసేపుతో దూత చెప్తుంది, మరీ చేర్చుకోండి, నువ్వు భయపడకు, ఎందుకంటే ఆమె కుమారుని కంటది, ఆయనకి యేసు అని పేరు పెడతావు, తన ప్రజలను వారి పాపములను ఆయనే రక్షించుండు కనుక ఆయనకి యేసు పెడతాం. కనుక ఈ క్రిస్మస్ ఎందుకు సంతోషం అంటే పిల్లరా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరి పాపాల నుంచి కూడా ఆయన రక్షించే దేవుడు. అందుకే ఆయనకి రక్షకుడు అని పేరు పెడదాం అంటాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టదు. హల్లెలూయా. క్రిస్మస్ మనకి అందరికీ సంతోషం ఏంటి పిల్లరా, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనుష్యుడికి 3 పాపాలు ఉంటాయి: జన్మ పాపం, కర్మ పాపం, క్రియ పాపం అని. ఈ పాపాల నుంచి మనం బయటకు రావాలి. ఈ పాప క్షమాపణ లేకపోతే అగ్ని ఆరదు, పురుగు చాదు, నరకానికి పోతాం పిల్లరా. ఆ నరకంలో మనం చనిపోము, అగ్ని ఆరదు. ఒక నిమిషం కూడా అగ్నిని మనం పట్టుకోలేం కదా, ఒక సెకండ్ కూడా అగ్నిని పట్టుకోలేని వాళ్ళం గంటలు తరబడి, వారాలు, నెలలు, సంవత్సరాలు 1000 సంవత్సరాలు నరకంలో ఉండాలంటే ఎంత బాధాకరమైన విషయం పిల్లరా. ఆ నరకులకు ఎవరు వెళ్తారు? పాప క్షమాపణ లేని వాళ్ళు వెళ్తారు. పాప క్షమాపణ లేని నరకానికి వెళ్ళి 1000 సంవత్సరాలు నరకులు ఉండి తర్వాత చనిపోతారు పేరా. అందుకే దేవుడు అంటాడు, పాపముల నుంచి రక్షించిన క్రీస్తు లోకానికి వచ్చాడు. ఎవరు అట్లాంటి అగ్ని, పాప క్షమాపణ లేకుండా అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ నరకానికి ఎవరు వెళ్ళిపోకుండా నరకం తప్పించబడి బంగారు వీధులతో వజ్ర వరీలతో చేరిన పరలోక పట్ల అందరూ కూడా ఆ తండ్రి అయిన దేవునితో తరతరాలు యుగాలు ఉండాలి ఉద్దేశంతో తండ్రి అయిన దేవుడు తన భక్తులు తన రూపంలో యేసుక్రీస్తు ప్రభుని లోకానికి వచ్చాడు పేరా. ఆయన రావడం ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ మానవుల పాపాలకి ప్రాయశ్చిత్తం చేయాలి.
మానవులు పాపాలకు క్షమాపణ కలుగజేయాలి, మానవులను నరకులను తప్పించాలి, మానవుల్ని ఆ బంగారు వీధులతో వరిల్చిన ఆ పరలోక పట్టణంలో చేర్చాలి. ఈ లోకంలో కూడా అనుదినము వారి అవసరత కొరత వారిని సంతోషంగా ఆనందంగా ఉండాలి అనే ప్రాముఖ్యమైన ఉద్దేశాలతో సృష్టికర్త దేవుడు మానవుడి రూపంలో ఈ లోకానికి వచ్చేటి పిల్లలు ఏసునామం జరుగును గాక. కనుక ఆయన ఉద్దేశం ఏంటంటే మానవులను ఆయన పాపముల నుండి ఆయనే రక్షించిన ఉంది. వాక్యం ఏం చెప్తుంది పేరా? మత్తయి సువార్త 1:21 ఆయనే అంటే ఈ లోకంలో పాపముల నుంచి రక్షించేది ఎవరంటే ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. యేసునామం ద్వారా ఈ పాపాల నుంచి రక్షించే శక్తి ఆయనకి మాత్రమే ఉంది పిల్లరా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేదని. అదేవిధంగా అనేక వేదాలు, అనేక ఉపనిషత్తులు, అనేక గ్రంథాలు కూడా మనకు చెప్పేది ఏంటంటే సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణ అవశ్యం, పెద్ద రక్త పరమాత్మ పుణ్యదాన్ని బలియాగమని. అంటే సర్వపాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలని, ఆ రక్తం పరమాత్ముడైన సృష్టిగత దేవుడిదై ఉండాలని వేదాలు కానీ లేదా అనేక గ్రంథాలు మనకు చెప్తుంటారు. ఆ ప్రకారంగా ఏ గ్రంథం ప్రకారం చూసినా సరే ఎవరి లోకానికి వచ్చి రక్తం కాచి బలైపోయి తిరిగి లేసారంటే ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే అలా వచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువే సృష్టికర్త దేవుడైన ఆయనే మానవుల పాపాలకి పాప క్షమాపణ ఆయన వచ్చాడు. మీరు అనుకోవచ్చు ఆయన రక్తమే ద్వారానే పాపక్షమాపణ ఎందుకు వస్తుంది, మిగిలిన వాళ్ళ రక్తం పనిచేయదు అంటే మిగిలిన వాళ్ళ రక్తంలో పిల్లరా జన్మపాపం, కర్మపాపం, క్రియాపాపం ఉంటుంది. ఏ జన్మపాపం, కర్మపాప, క్రియాపాపం లేని వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు పిల్లరా. అందుకని ఆయన జన్మ పరిశుద్ధాత్మ వలన ఈశ్వరు పుట్టాడు కానీ మానవులు వల్ల ఈ లోకల మనుషులు పుట్టినట్టుగా ఆయన ముట్టలేదు. యేసు మరియా వివాహం కాకముందే ఆమె పరిశుద్ధాత్మను గర్భం ధరిస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు జన్మ పరిశుద్ధాత్మ వల్ల మరి గర్భవతి కుమారుని కంటది. శూన్యముగా ఉన్నప్పుడు ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు శూన్య అగాధ అల్లాడుచుండగా ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆ ఆత్మ దేవుడు సృష్టిని ఏ విధంగా ఆకాశాన్ని, భూమిని, సూర్యచంద్రుని ఎలాగైతే చేశాడో అదే పరిశుద్ధాత్ముడు కన్యక మరియ గర్భం ద్వారా యేసు ప్రభు రూపంలో బయటకు వచ్చాడు పిల్లరా. కనుక యేసు ప్రభు పుట్టడంలో మరీ ప్రమేయం కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రమేయం కానీ లేదు. అందువల్ల ఆయనలో జన్మ పాపం లేదు. తన క్రియాపాపం ఆయన పాప పనులు ఏమీ చేయలేదు. కానీ మనందరం ఉదయం నుంచి సాయంకాలం దాకా ఎన్నో తప్పులు పాపాలు చేస్తుంటాం, చూపుల ద్వారా, మాటల ద్వారా, తలంపుల ద్వారా. కానీ ఆయనలో ఏ పాపం లేదు పేరా. అందుకే ఆయనలో క్రియాపాపం, కర్మపాపం. మన పితరులు చేసిన దోషాలు మనకుంటాయి కానీ ఆయనలో అటువంటి కర్మపాపం కూడా లేదు పేరా. తల్లిదండ్రులు చేసిన పాప ఫలితం కూడా మనకు ఉంటుంది, అటువంటిది కూడా ఆయన లేదు పేరా. కనుక ఆయనలో జన్మపాపం కానీ, కర్మపాపం కానీ, క్రియాపాపం కానీ లేదు. కనుక పేరా ఆయన రక్తం పరిశుద్ధమైనది. ముఖ్యంగా మానవుల వలన ఆయన పుట్టలేదు, పరిశుద్ధాత్మ వలన పుట్టాడు కాబట్టి ఆయన జన్మలో కానీ, క్రియలో కానీ, కర్మలో కానీ పాపం లేదు. కనుక ఆ రక్తం ద్వారానే మనకు పాపక్షేమం వస్తుంది. ఎవరిది రక్తం? అది సృష్టికర్త దేవుడు మానవ రూపంలో యేసుప్రభు రూపంలో వచ్చాడు. కనుక ఆయన రక్తంలో పరిశుద్ధత, ఆ పరిశుద్ధత ద్వారానే, ఆ పరిశుద్ధ రక్తం ద్వారానే ఈ మానవుల పాపాలు కొట్టివేయబడతాయి పిల్లరా. అందుకే యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అంటాడు, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయను. ఈ లోకంలో ఏ మనుషుడైనా సరే, ఏ మతానికి, ఏ దేశస్థుడైనా సరే పాపములు పోవాలంటే పాపములు క్షమించే అధికారం యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే ఉందనే విషయం తెలుసుకోవాలి పిల్లరే. ఎందుకంటే ఆయన కాచిన రక్తం ద్వారానే మానవులకు పాపక్షమాపణ ఉంది. ఆయనలాగా సృష్టికర్త దేవుడు ఈ లోకానికి వచ్చి పాపక్షమాపణకు రక్తం కాచిన దేవుడు ఈ లోకంలో లేడు, ఇక ముందు కూడా రాబోడు. అందుకే పిల్లరా మార్కు సువార్తలో పక్షవాయు గలవని వచ్చినప్పుడు ఆయన అంటాడు, నీ పాపలు క్షమించబడి నువ్వు లేచి పట్టుని ఎత్తుకుని వెళ్ళమంటే శాస్త్రుల పరిచయాలు అంటారు, పాపలు క్షమించడానికి ఈయనకి అధికారం ఎక్కడుందని అలా అడిగినప్పుడు అంటాడు, మనుష్య కుమారుడికి పాప క్షమించే అధికారం ఉందని చెప్పి నువ్వు లేచి నీ పరుపుని ఎత్తుకోమంటే నలుగురు మోసుకొచ్చిన ఆ మనుషులు ఏం చేస్తారంటే మోసుకొచ్చిన నలుగురు మనుషులు మోసుకొచ్చిన వ్యక్తి లేచిపోయి పరుపుని ఎత్తుకొని తన మంచాన్ని తను ఎత్తుకుని వెళ్ళిపోతారు పిల్లరా. అంటే ఏంటి అర్థం? నీ పాపలు క్షమించబడి అని చెప్పి నీ మంచాన్ని ఎత్తుకోమని చెప్పినప్పుడు నలుగురు మనుషులు మోసుకొచ్చిన మనిషి రెప్పపోట లేసి తన మంచాన్ని ఎత్తుకొని లేసాడంటే ఆ మంచాన్ని ఎత్తుకొని వెళ్ళిపోన్న మాటలో శక్తి ఉంది. ఆ శక్తి ఉంది కాబట్టి ఆయన మంచాన్ని ఎత్తుకుని లేచిపోయాడు. నలుగురు మనుషులు మోసుకొచ్చిన మనిషి ఆ మాటలో శక్తి ఉందంటే అది ఎందుకు జరిగింది? పాపలు క్షమించమని ఆ మాట కూడా జరిగింది. కనుక శాస్త్రుల పరిసలు ఆశ్చర్యపోతారు, ఎట్లా ఈయనలాగా లేపడని. కారణం ఏంటి? ఆయన సృష్టిగా దేవుడు కాబట్టి, నరుల పాపాలకు రక్తం కాచిన దేవుడు కాబట్టి పాపానికి ఆయన క్షమించాడు.
క్షమించే అధికారం సృష్టిగా దేవుడికి ఉంది, కానీ ఈ లోకం ఎవరికి లేదు. పాపాలు క్షమించాడు, చనిపోయిన వ్యక్తులు లేపాడు, అన్ని రోగాలు జబ్బులతో ఉన్న వాళ్ళని లేపాడు. ఈ దినాన్ని కూడా ఏ విధంగా బ్రతుకు జీవితం పాడైపోయినా మన బ్రతుకుల జీవితాలు చేసే భవిష్యత్తు ఎవరుకుందంటే తండ్రిని దేవునికి ఉంది. కనుక క్రిస్మస్ అనేది ఎందుకు సంతోషం అంటే ప్లేరా, ప్రజలందరికీ ఎందుకు సంతోషం అంటే, ఈ ప్రజలందరికీ సంతోషం కలిగించే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మానవుల పాపాలను క్షమించే రక్షకుడు ఉదయించిన రోజు. దట్ ఈస్ ఎ క్రిస్మస్. రక్షకుడు ఇందులోంచి రక్షిస్తాడు. నీ పాపం నుంచి నేను రక్షిస్తాడు, పాపం నుంచి బయటికి లాగుతాడు, నరకం తప్పిస్తాడు, పరలోక రాజ్యం చేస్తాడు. ఆ బంగారు వీధులు వజ్ర వర్యాలతో సంతోషంగా ఆనందంగా ఉండేలాగా ఆ దేవుడు చేస్తాడు పిల్లరా. అంత మాత్రం చాదుక పిల్లరా, ఈ లోకంలో అనారోగ్యాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, కుటుంబ సమస్యల నుంచి, బయట సమస్యల నుంచి విడిపించడమే కాదు, నీ జీవితాల్లో నీకు ఆహారమే కాదు, వస్త్రాలే కాదు, వెండి బంగారలే కాదు, మేడ మిద్దెలే కాదు, నీకు కావలసిన ప్రతిదీ అనుగ్రహిస్తాడు. అంతేకాదు సంతోషం, ఆనందం, శాంతి, సమాధానంతో నిన్ను జీవించేసేలాగా తండ్రి దేవుడు చేస్తాడు. కనుక ప్రేరా, ఈ క్రిస్మస్ ఏంటంటే ప్రజలందరికీ మహా సంతోషం కలిగించే వార్త. ఈరోజు దుఃఖంలో ఉన్న, వేదనలో ఉన్న, పాపంలో ఉన్నావా, నువ్వు భయపడక, దుఃఖపడకు. నీడు రక్షకుడు నీ కొరకు ఉదయించాడు. యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు ఈ లోకంలో పుట్టాడు. ఎందుకంటే ఆయనకి రక్షకుడు పేరు, నేను రక్షించే దేవుడే ఉన్నాడు. పాపం నుంచి, కామం నుంచి, శోధన నుంచి, అనారోగ్యం నుంచి, ఆర్థిక సమస్య నుంచి, ప్రతి విధమైన బాధ నుంచి, ప్రతి విధమైన వ్యసనాల నుంచి విడిపించే దేవుడి. కనుక నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉండడానికి లోకశవార్తలు ఉంటుంది పేర. ఆ రక్షకుడు నీ జీవితంలో అన్ని కష్టాలు, శ్రమలు, ఇబ్బందుల నుంచి రక్షించడమే కాదు, పాపం నుంచి, వ్యసనాల నుంచి రక్షించడమే కాదు, నరకం తప్పించి పరలోక రాజ్యం తెచ్చి సంతోష ఆనందాలతో, ఈ లోకంలో కూడా పరలోకంలో కూడా సంతోష ఆనందాలు, శాంతి, సమాధానంతో నువ్వు జీవించలేక చేసే శక్తి ఎవరికి ఉందంటే ఆ యేసే కొంది పిల్లరా. అందుకే ఆ యేసే పుట్టుక ప్రజలందరికీ మహా సంతోషం. ఎందుకంటే ఏ దేశము, ఏ మతస్థులైన పిల్లరా, పాపక్షమాపణ కావాలంటే ఆ పాపక్షమాపణ దొరికేది ఎవరి దగ్గర అంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే. ఎందుకంటే ఆయన మాత్రమే మానవుల పాపంల కొరకు వెళ్ళ చెల్లించాడు. కాబట్టి క్షమించే అధికారం కూడా ఎవరికి ఉందంటే ఆ సృష్టిగత దేవునికి మాత్రం ఉంది పిల్లరా. కానీ డబ్బు, వెండి బంగారం, మేడ మీద ఎన్నున్నా సరే పాపక్షమాపణ అనుభవం లేకపోతే నువ్వు నరకం తప్పించుకుల్లో పరలోక రాజ్యాల్లో. నా ప్రియ సహోదరి, సహోదరుడా, అలా జరగకపోతే అజ్ఞాత పురుష నరకులు 1000 సంవత్సరాలు తరతరాలు ఉగాలి. అది ఈ లోకలు ఎవరు కూడా భరించలేని భయంకరమైనటువంటి శిక్ష. అయితే ఆ శిక్షకి ఆయన బిడ్డలు పాత్రలు కాకూడదు అనే ఉద్దేశంతోనే పరలోకం ఉన్న దేవుడు కోటాను కోట్ల దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు అని కొనియాడబడిన దేవుడు పాపులైన ఆయన బిడ్డల గురించి ఈ లోకానికి వచ్చి పాపు క్షమించి పరిశుద్ధులుగా మార్చి పరలోకం చేసే ఉద్దేశంతోనే సృష్టికర్త దేవుడు ఈ లోకానికి మానవ రూపంలో వచ్చాడు. కనుక పేరా, అందుకే ఈ క్రిస్మస్ ప్రజలందరికీ మహా సంతోషం కలిగించే వార్త. కనుక ఏ ఉద్దేశంతో ప్రభు వచ్చాడో తెలుసుకొని నీ పాపం క్షమించే అధికారం గల ప్రభు దగ్గరికి వచ్చి, ఎందుకంటే వేళ పాపం గురించి ఆయనే చెల్లించాడు కాబట్టి ఆయన మాత్రమే పాపాలు క్షమిస్తాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి నీ తప్పుల్ని, పాపాలు ఒప్పుకో, సృష్టికర్త దేవుడిని విశ్వసించి నమ్ము. నీకు నూతన సంతోషం, ఆనంద, శాంతి, సమాధానాలు కాదు, అద్భుత ఆశ్చర్యపరమైన కార్య కాదు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నిన్ను పరలోకలు చేర్చడమే కాదు, నరకం తెప్పించడమే కాదు, ఈ లోకంలో కూడా అనుదినం, అనుక్షణం అద్భుతమైన ఆశ్చర్యకార్యాలతో నిన్ను సంతోషం. క్రిస్మస్ రోజే కాదు, ప్రతిరోజు కూడా సంతోషంగా, ఆనందం ఉండేలాగా ఆ తండ్రి దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పేరా. అందుకే క్రిస్మస్ ప్రజలందరికీ మహా సంతోషం కలిగించే వార్త. ఆ సంతోషం నీవు నేను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం జీవించి ఆ విధంగా సంతోషాన్ని మనందరూ పొందుకుందాం ప్లేరా. ప్రార్థన చేద్దాం. దేవి క్రిస్మస్ మాకందరికి ఎంతో సంతోషం కలిగించే వార్త. ఏ ఉద్దేశంతో నువ్వు వచ్చి ఆ ఉద్దేశం తెలుసుకొని మా జీవితాన్ని ముందుకెళ్ళడానికి సహాయం చేయమని, వాక్య బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని నాజరుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, దేవుని యొక్క వాక్యం ఉన్నారు కదా పిల్లరా. కానీ క్రిస్మస్ మనందరికీ సంతోషం కలుగుతుంది. కాబట్టి ఈ రోజు నువ్వు పాపంలో ఉన్నా, ఏ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నా, నిన్ను నన్ను రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆ సృష్టికర్త దేవుని వైపు చూడు. ఆయన నిజ అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. ఓకే, అటువంటి సంతోషకరమైన జీవితం మీరు అందరూ పొందుకోవాలన్నా దేవుడు సేవకుడికి నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.